హలో, వెల్కమ్ టు 3TV. నా పేరు నాగరాజు. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పరవస్తు లోకేశ్వర్ గారు. సార్ యాక్చువల్గా చరిత్రకారుడు అండ్ రచయిత కూడా. సార్, వెల్కమ్ టు 3TV సార్. థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఎమర్జెన్సీ. దేశంలో అత్యవసర పరిస్థితి విధించి రేపటికంటే ముఖ్యంగా రేపు 25వ తేదీకి 50 years అవుతున్న సందర్భంగా ఈ ఇంటర్వ్యూ చేస్తున్నాము. మీరు ఆ టైంకి యాక్చువల్గా 50 years బ్యాక్ ఎమర్జెన్సీ విధించిన రోజు మీ జ్ఞాపకాలు సార్, అప్పటికి ఇప్పటికి కూడా మీకు ఫ్రెష్గా ఉన్నట్టున్నాయి. ఏం జరిగింది సార్ ఆ రోజు? అండ్ ఆ పరిస్థితిని చెప్తూ దానికి దారితీసిన కండిషన్స్, కారణాలు ఏంటి అప్పటి పరిస్థితులు? మీరు ఒక మంచి మాట అన్నారు. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలన్నీ మీకు ఫ్రెష్ ఇందాక మాట్లాడుతుంటే నా పెళ్లి రోజు జ్ఞాపకాలు అంత ఫ్రెష్గా ఉండవేమో, కానీ ఈ జ్ఞాపకాలన్నీ ఫ్రెష్గా ఉంటాయి సార్. ఎందుకంటే ఇది నాకే కాదు సార్, ఆ రోజు మొత్తం దేశానికే జీవన్మరణ సమస్య ఇది. కాబట్టి వీటిని మేము మర్చిపోలేము మా జీవితంలో. సరే, నేపథ్యం గురించి ముందు క్లుప్తంగా చెప్పి తర్వాత ఎమర్జెన్సీలోకి వెళతాను నేను. నెహ్రూ గారి టైంలో మేడం గాంధీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మినిస్టర్గా ఉండే ఆవిడ. తర్వాత కొంతకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కూడా ఆమె ఉన్నది. కానీ అప్పుడు ఆమె నెహ్రూ గారి తండ్రి గారి నీడలో ఉన్నది కాబట్టి ఆమె పెద్దగా షైన్ కాలేదు. అందులో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ మినిస్ట్రీ చాలా చిన్నది. తర్వాత హఠాత్తుగా నెహ్రూ గారు పోవటము, తాత్కాలిక ప్రధానిగా గుల్జారీలాల్ నందా రావటం, ఆ తర్వాత ఆయన కూడా తాత్కాలికమే కాబట్టి తర్వాత నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు అన్నప్పుడు కాంగ్రెస్లో స్టాల్వార్డ్స్, లబ్ధ ప్రతిష్ఠులు అంటాం కదా, చాలామంది నేనంటే నేను అని చెప్పి వచ్చిండ్రు. అందులో జగజీవన్ రామ్ గారు, ఇంకా కొంత మొరార్జీ దేశాయి ముఖ్యంగా. అప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ కామరాజ్ నాడార్, వాళ్ళందరి పోటీకి తట్టుకొని మేడం గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చేశారు అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు. దాంతో కాంగ్రెస్ రెండుగా జీలిపోయింది. కాంగ్రెస్ అపోజిషన్, కాంగ్రెస్ రూలింగ్. కాంగ్రెస్ పార్టీలో ఉండే మహానుభావులు, లబ్ధ ప్రతిష్ఠులు, స్టాల్వార్డ్స్ అంతా పాత కాంగ్రెస్లో ఉన్నారు. కొత్త కాంగ్రెస్లో మేడం గాంధీ యంగ్ కాబట్టి యంగ్స్టర్స్ అంతా మేడం గాంధీ ఎమ్మడి ఉన్నారు. యంగ్ టర్క్స్ అని అంటారు వాళ్ళని. అప్పటికి కూడా ఆమెకు అంత అనుభవం లేదు. మొత్తం అసలైన నాయకులందరూ పాత కాంగ్రెస్లోకి వెళ్ళిండ్రు. ఈమెను వాళ్ళు అపహాస్యం చేసేవాళ్ళు. గూంగి గుడియా అని అనేవాళ్ళు. గుడియా అంటే బొమ్మ, గూంగి అంటే మౌనంగా ఉండే బొమ్మ అని. ఈమె శక్తిని ఎవరు అంచనా వేయలేకపోయారు. అప్పుడు ఈమెకు కాంగ్రెస్ రెండుగా చీలటం, బలం లేకపోవటము, అప్పుడు తెలంగాణలో 1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమము పెద్ద ఎత్తున రావటము, అనేక చికాకులు, అప్పటికే నక్సల్బరీ మూవ్మెంట్ స్టార్ట్ కావటం 1967లో. ఆమెకు కదలకుండా మెదలకుండా ఆమె ఆ పరిస్థితులలో ఆమె చిక్కుకుపోయింది. అప్పుడు ఆమె ఇంకా టైం ఉన్నా కూడా పార్లమెంట్ ఎన్నికలకు మధ్యంతర ఎన్నికలు కండక్ట్ చేసింది. మిడ్ టర్మ్ ఎలక్షన్స్ చేసి ఒక అందమైన నినాదం ఇచ్చింది ఆమె, గరీబీ హటావో. అది రామనామ తారక మంత్రం లాగా పనిచేసింది పేద ప్రజలందరికీ. ఆమె అప్పటికే బ్యాంకులు జాతీయకరణ చేసింది, రాజభరణాలు రద్దు చేసింది. అసలు ఈమె కమ్యూనిస్ట్ అనే అన్నారు అందరూ. అన్నట్టుగా సిపిఐ వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, టోటల్ సపోర్ట్ టు మేడం గాంధీ. అదే టైంలో రష్యా తోటి ఒప్పందం కూడా చేసుకున్నది ఇండియా, ఇండో సోవియట్ ట్రీటీ 1970. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభ ఎట్లున్నదంటే, అసలు ఈమె గొప్ప లెఫ్టిస్టు, గొప్ప సోషలిస్ట్ ఈమె అని దేశంలో ఉన్న యూత్, ప్రజలు, ముఖ్యంగా పేదవాళ్ళు ఆమెను సపోర్ట్ చేసిండ్రు. మధ్యంతర ఎన్నికలలో గరీబీ హటావో అనగానే అది రామనామ తారక మంత్రం లాగా థంపింగ్ మెజారిటీతో గెలిచింది. పెద్దలు ఏమంటారంటే, అతి త్వరగా చిన్న వయసులో
డబ్బు రాకూడదు, కీర్తి ప్రతిష్టలు రాకూడదు. అప్పుడు కళ్ళు తలకి తెయ్యని అంటారు. ఏదైనా నెమ్మది నెమ్మదిగా రావాలి. సడన్గా వస్తే మనిషికి అహంకారం తలకెక్కుతుంది. ఇందిరాగాంధీకి ఆ రకంగా ఒక రకమైనటువంటి ఎవరికి తెలియనటువంటి నియంత్రణత్వ పోకడలు ఆమె లోపల ప్రవేశించింది. అట్లా ఆమె మధ్యంతర ఎన్నికలలో గ్రేట్ విజయం సాధించింది. ఇదంతా 70-71 నాటి సంగతి. 72లో గుజరాత్లో విద్యార్థుల సమ్మెలు మొదలైనవి. హాస్టళ్లలో ఉండి చదువుకునే విద్యార్థులు వాళ్ళ మెస్సు బిల్లులు అమాంతంగా రెండింతలైనవి. దానికి కారణం ఒకటి, దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొరత. మొత్తం దేశవ్యాప్తంగా కొరత. రేషన్ సిస్టమ్ వచ్చింది. అప్పుడు మేమందరం సంచులు రేషన్ కార్డు పట్టుకొని రేషన్ దుకాణాలకు వెళ్ళి క్యూలలో నిలబడాల్సి వచ్చింది. షుగర్ దొరకకపోయేది, బియ్యం దొరకకపోయేది. అది వాతావరణ పరిస్థితి వల్ల అట్లా అయింది. తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది. స్వామినాథన్ హరిత విప్లవము, శ్వేత విప్లవము, నీలి విప్లవము అన్ని తర్వాత వచ్చినాయి ఆ విప్లవాలు. స్టూడెంట్స్ యొక్క మెస్సు బిల్లులు డబుల్ కాగానే గుజరాత్లో ఉన్న విద్యార్థులందరూ దానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టిండ్రు. అందులో అంతర్భాగము చీఫ్ మినిస్టర్ యొక్క అవినీతి, లేదా టోటల్ మంత్రులు, అధికారము, ఉద్యోగ బృందము అవినీతి మీద కూడా వాళ్ళు. ఇదంతా 72-73 మధ్యలో జరిగింది. అదే టైంలో బీహార్లో కూడా సేమ్ స్టూడెంట్స్, ముఖ్యంగా వైద్య విద్యార్థులు, మరి క్రీమ్ ఆఫ్ ద స్టూడెంట్ కదా వాళ్ళు. బీహార్లో కూడా అది స్టార్ట్ అయ్యింది. చాలా అతలాకుతలమైంది. అప్పుడు జయప్రకాష్ నారాయణ్ సర్వోదయ నాయకుడు, ఆయన రాజకీయ లోక్ నాయక్ అయింది. ఆయన అప్పటి వరకు ఆయన రాజకీయాల్లో లేడు, యాక్టివ్గా దూరంగా ఉంటున్నాడు. సర్వోదయ నాయకుడిగా, పెద్ద మనిషిగా. ఈ రెండు రాష్ట్రాల విద్యార్థుల ఉద్యమాలను ఆయన బలపరుస్తూ ఆయన గుజరాత్కు, అహ్మదాబాద్కు వెళ్ళిండు, ఇటు పాట్నాకు వచ్చిండు, బీహార్ మొత్తం తిరిగిండు. అది తీవ్ర స్థాయిలో ఒక సమరశీల ఉద్యమాలుగా అయ్యి లాఠీ చార్జ్లేనాయి. అప్పుడు జేపీ కూడా లాఠీ దెబ్బలు తిన్నాడు బట్టతల మీద. అన్ని పేపర్ వాళ్ళు ఆ ఫోటోలు వేసేసరికి దేశం బగ్గుమన్నది. గాంధీ తర్వాత గాంధీ లాంటోడు, వినోబా భావే. గాంధీ తర్వాత సిన్సియర్ నాయకుడు జయప్రకాష్ నారాయణ, జేపీ అని అంటాం. లోక్నాయక్ తర్వాత వచ్చి అప్పుడు ఇది అంతటా ఒక అసంతృప్తి, అది అలజడి. ఇది ఎమర్జెన్సీ విధించడానికి దిస్ ఈజ్ ద మెయిన్ మోటో. ఆయన ఇచ్చిన స్లోగన్ ఏమిటంటే టోటల్ రెవల్యూషన్, సంపూర్ణ విప్లవం రావాలి. దానికి ఏ రకంగానన్నా ఇక డెఫినేషన్స్ ఇచ్చుకోవచ్చు. సంపూర్ణ విప్లవం అంటే సాయుధ పోరాటం కూడా కావచ్చు, అందులో పాలక వర్గాల మార్పు కూడా కావచ్చు. టోటల్ రెవల్యూషన్ అన్నాడు ఆయన. ఆయన కాయినేజ్ చేసిన పదమే టోటల్ రెవల్యూషన్, సంపూర్ణ విప్లవము. ఇది ఒకటి. ఇది ఇట్లా నడుస్తుండగానే రెండవది ఏంటంటే 18 లక్షల మంది రైల్వే కార్మికులు దేశం మొత్తంలో స్ట్రైక్ చేసిండ్రు. సుమారుగా ఎన్ని రోజులు, ఒక 10-15 రోజులు చేసిండ్రు వాళ్ళు. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం స్తంభించిపోయింది. ఇక రైల్వేస్ ఇంపార్టెన్స్ చెప్పాల్సిన పని లేదు కదా. ఎలక్ట్రిసిటీకి కావాల్సిన కోల్ సప్లై కాలేదు, ఎలక్ట్రిసిటీకి ప్రాబ్లం వచ్చింది. రవాణా, సరుకులు వగైరా ఇండస్ట్రీస్ మూలబడ్డాయి. 18 లక్షల మంది రైల్వే స్ట్రైక్కు అన్ని పార్టీ ట్రేడ్ యూనియన్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ అయినాయి. ద లీడర్ వాజ్ జార్జ్ ఫెర్నాండెస్, మధురిమాయే, ఎస్ఏ డాంగే, జ్యోతిర్మయి బాసు, ఇట్లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ, హెచ్ఎం పటేల్ లాంటి వాళ్ళు. రైల్వే స్ట్రైక్ చిన్నది కాదు, మొత్తం దేశాన్ని స్తంభించి. ఇది రెండవ దెబ్బ ఆమె భయపడటానికి. మూడోది ఏమిటంటే అలహాబాద్ హైకోర్టు అప్పుడు జరిగిన ఎన్నికలల్లో మేడం గాంధీ తన నియోజకవర్గము రాయబరేలీ ఎన్నికలల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసింది అని.
అప్పుడు అలహాబాద్ హైకోర్టు జడ్జు ఈమె ఎన్నిక చెల్లనేరదు, 6 సంవత్సరాల వరకు ఏ ఎన్నికలలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల దాకా ఎందులో కూడా ఈమె పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టుకు పరిగెత్తింది. వాళ్ళు కూడా దాదాపు ఇదే రకంగా తీర్పిచ్చిండ్రు వాళ్ళు కూడా. ఇది ఇట్లుండగా కాంగ్రెస్లో ఉన్న సీనియర్స్ ఉంటారు కదా, పాపము ఆశించే వాళ్ళు ఉంటారు కదా, జగజీవన్ రామ్ లాంటి వాళ్ళు, ఇంకా మిగతా వాళ్ళు, సంతకాల ఆఫ్ కోర్స్ మొరార్జీ ఆల్సో లేకపోతే చౌదరి చరణ్ సింగ్ సంతకాల సేకరణ మొదలు పెట్టిండు బాబు జగజీవన్ రామ్. 300 మంది జగజీవన్ రామ్ను సపోర్ట్ చేస్తూ ఆయన ప్రైమ్ మినిస్టర్షిప్ కోసం సంతకం చేసిండ్రు. 540లో సుమారుగా 300 మంది ప్రైమ్ మినిస్టర్ ఇక పోతనే పోతుంది, ఇక చేంజ్ అయ్యే ప్రశ్నే లేదు. యాజ్ పర్ ద వర్డిక్ట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ అలహాబాద్ హైకోర్టు ఆమె ఎట్లాగూ పోతుంది. కాబట్టి నేనంటే నేను అని ఇక వీళ్ళు మొదలైంది. ఆల్రెడీ 4 ఏళ్ల క్రితమే పార్టీ 2 ముక్కలుగా చేరిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇంకో పార్టీ. అఫ్ కోర్స్ అప్పటికి మొరార్జీ దేశాయ్ పాత కాంగ్రెస్లో ఉన్నాడు, ఆయన రాజ్యసభను లోక్సభను మెంబర్గా ఉన్నాడు ఆయన. ఇవన్నిటిని చూసి ఆమె భయపడ్డది, ఆమె ఒంటరిగా ఫీల్ అయింది ఆమె. ఇందిరాగాంధీ సైకాలజీ కూడా ఏంటంటే చిన్నప్పుడే తల్లి చనిపోయింది, నాన్న నెహ్రూ ఎప్పుడు రాజకీయాల్లో ఉండేవాడు, ఆమె ఒక్కతే పిల్ల. ఒంటరితనం అనేది ఆమె భావి జీవితాన్ని లేదా భావి మనస్తత్వాన్ని శాసించింది. ఆల్వేస్ షీ యూస్ టు ఫియర్ విత్ లోన్లీనెస్. నేను ఒంటరిదాన్ని ఉంటుంది. భర్త ఉండే కానీ హీ వాజ్ గుడ్ ఫర్ నథింగ్. ఫిరోజ్ గాంధీ హీ వాజ్ నాట్ సో యాక్టివ్. పైగా ఫిరోజ్ను నెహ్రూ గారు ఇష్టపడలేదు, చేసుకోకు అని అన్నాడు. ఇట్లాంటి అనేక విషయాల వల్ల ఆమె ఎప్పుడు ఒంటరితనంతో, అభద్రతా భావన, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ తోటి భయపడేది. అప్పుడే పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం పతనం అయిపోయి మిలిటరీ నియంతృత్వం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా సిఐఏ వాళ్ళు ప్రభుత్వాలను కూలగొడుతున్నారు. చిలీ అనే ఒక లాటిన్ అమెరికన్ కంట్రీలో సాల్వడార్ అలెండీని సిఐఏ హత్య చేసింది అక్కడ. అదైందా? మళ్ళీ ఇక్కడ మన ఆగ్నేయాసియా దేశాలలో అప్పుడే వియత్నాం విముక్తయింది. అమెరికా సిఐఏ ఏజెంట్స్ ఏంటంటే మనం రష్యాతో ఒప్పందం చేసుకున్నాం కాబట్టి, ఇండో సోవియట్ ట్రీటీ 1970 ఒకటి అమల్లో ఉన్నది కాబట్టి, రష్యాకు అనుచరులుగా ఉన్నారు కాబట్టి మీ అంత చూస్తామన్న కోపంతో వాళ్ళు ఉన్నారు. దేశంలో ఇట్లా, దేశమవతల అట్లా. ఆ బంగ్లాదేశ్ యుద్ధంతో కూడా సగము ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది మనది. అప్పుడు ఆమె ఏకపక్ష నిర్ణయం తీసుకున్నది ఆమె. సంజయ్ గాంధీ అప్పటికే రంగంలోకి వచ్చిండు. ఇద్దరు కొడుకులలా రాజీవ్ గాంధీ గుడ్ ఫర్ నథింగ్, తన ఉద్యోగము, భార్య, పిల్లలు సంతోషంగా ఒక సాధారణమైన వ్యక్తిగా రాజీవ్ గాంధీ ఉన్నాడు. సంజయ్ గాంధీ దగ్గరికి రావటం వల్ల ఆమెకు ఏదో ఏట్లో కొట్టుకుపోయేటోళ్లకు చిన్న పూచిక పుల్ల దొరికినా కూడా ఆసరాగా తీసుకుంటారు అన్నట్టు సంజయ్ గాంధీ మాటలు వినటం వల్ల అతను పవర్ఫుల్ ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాజ్యాంగేతర శక్తిగా సంజయ్ గాంధీ మారిండు. ఆయన సలహా మీద తను భయపడటం వల్ల ఇక ఏమాత్రం ఆలస్యం చేసినా 300 సంతకాలు ఈతలకి పర్సెంట్కు పోయిందంటే ఇక అంతే సంగతులు. అప్పుడు తను ఒక్కటి 25వ తారీఖు ఇంకా అర్ధరాత్రి కంటే ముందే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దగ్గరికి వెళ్ళి డిక్లేర్ స్టేట్ ఎమర్జెన్సీ అని అన్నది. ఆయన కూడా భయపడ్డాడు. సంజయ్ గాంధీ ప్రభావం చాలా ఉండే, ఆయన కూడా భయపడ్డాడు. చేయకూడదు, అది రాజ్యాంగానికి వ్యతిరేకం. క్యాబినెట్ నిర్ణయం లేకుండా ప్రెసిడెంట్ కూడా ఏం చేయడానికి వీల్లేదు. ఆయన సంతకం చేసిండు. ఎమర్జెన్సీ డిక్లేర్డ్ అర్ధరాత్రి
25వ తారీఖు రాత్రి ప్రజాస్వామ్యంలో పక్కల మీదికి చేరి నిద్రపోయినోళ్ళు తెల్లారు 6 గంటలకు నిద్ర లేవంగానే నియంతృత్వంలో ఉన్నారు. ఓకే, ఎంత తీవ్రమైన విషయం. జస్ట్ అవును సార్. నిద్రపోయే ముందు ప్రజాస్వామ్యం, నిద్ర లేచిన తర్వాత నియంతృత్వం. అయితే కేంద్ర క్యాబినెట్ మంత్రులకు కూడా తెలియదు ఇది. ఉదయం లేవంగానే పేపర్లలో వచ్చేసింది. అప్పుడు మేడం గాంధీ ఉదయం 10 గంటలకు మంత్రివర్గాన్ని క్యాబినెట్ను పిలిచింది. క్యాబినెట్ సమావేశం అప్పుడు వాళ్ళ ముందు పేపర్ పెట్టింది, సంతకాలు చేయండి, అప్రూవల్ ఆఫ్ క్యాబినెట్ టు డిక్లేర్ ఎమర్జెన్సీ. ఒక్కళ్ళు కూడా నో అని అనలేదు. వణుకుతూ భయపడుతూ, సంజయ్ గాంధీకి తెలిస్తే మరుక్షణమే అరెస్ట్ అవుతాము. ఆ రాత్రి అరెస్టులు జరిగినాయి, దేశవ్యాప్తంగా అరెస్టులు జరిగినాయి. ఇంకెవరికి లోకానికి తెలియదు, మంత్రివర్గానికి కూడా తెలియదు ఎన్ని అరెస్టులు అయినాయి అనేది. 25 రాత్రి అట్లా ఎమర్జెన్సీ డిక్లేర్డ్. మొత్తం దేశవ్యాప్తంగా అరెస్టులు, వేలాది అరెస్టులు జరిగినాయి. రాత్రి జైళ్లలో కూడా అదే కోర్టు మెజిస్ట్రేట్ పంపటం. ఇక నా సంగతి, ఆ కాలంలో సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, న్యూస్ పేపర్ కూడా అంత పొద్దున ఏమి రాకపోయేది. ఉన్న పేపర్లే ఒకటి, ఈనాడు ఒకటి ఉండే, ఏదో ఆంధ్ర జనత అట్లాంటిది. మాకేం తెలియదు. యాజ్ యూజువల్గా నేను నా మిత్రులం అందరము ఒక వామపక్ష పార్టీలో విద్యార్థి యువజన సంఘాలలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా ఒక గ్రూప్గా తిరుగుతుండేది. ఆ రోజు జూలీ సినిమా చాలా బాగున్నది అని చెప్పి పుతలిబోడి అశోక్ టాకీస్కు వెళ్ళి మార్నింగ్ షో 12 గంటలకేమో ఉంటే ఆ సినిమా చూసి 3 గంటలకు ఈతలకు వచ్చినాం. కోటిలో కిషోర్ కేఫ్ అని ఇప్పటికి కూడా ఉన్నదనుకుంటా. అక్కడికి వెళ్ళి ఛాయ్ తాగటం మాకు అలవాటు. సినిమా హాల్ నుంచి ఈతలకి రాగానే రోడ్ల మీద జనసంచారం లేదు. ఉన్న వాళ్ళ మొహాలు కూడా అంత భయంగా ఉన్నారు, హడావుడిగా పోతున్నారు. సంథింగ్ నార్మల్ లైఫ్ లేదు అని మాకు అనిపించింది. మేము నడుచుకుంటూ ఆ కోటి కిషోర్ కేఫ్కు వెళ్ళినాము. అది దాటితే కోటి చౌరస్తా ఆంధ్ర బ్యాంక్. అందులో కూర్చునేసరికి హోటల్లో కూడా జనాలు లేరు, రికార్డులు లేవు. అది హోటళ్ళల్లో ఆ కళ ఉంటుంది కదా, అది ఏం లేదు. అయితే మాకు సర్వర్ బాగా పరిచయం, అలీ అని. వాడు దగ్గర మేము ఇట్లా నవ్వుకుంటున్నాం, పెద్దగా ఏదో మాట్లాడి నవ్వుతుంటాం కదా దోస్తులు. సార్ పెద్దగా మాట్లాడకండి అంటే, ఏంది అంటే ఎమర్జెన్సీ పెట్టిండ్రు మీకు తెలియదా. ఆ రోజుల్లో మాకు ఇందిరాగాంధీ పేరు ఎత్తునే ఒళ్ళంతా ఇట్లా మంటలు అంత కోపంతో ఉంటాం మేము. ఎమర్జెన్సీ పెట్టిండ్రు అనగానే ఒకటిసారి బగ్గుమన్నాం మేము. ఇక ఛాయ్ తాగినామో లేదో నాకు జ్ఞాపకం లేదని కోటి చౌరస్తాకు పోగానే అక్కడ పత్రికలు అమ్మే దుకాణం ఉండేది ఒకటి, ఇప్పుడు ఉందో లేదో తెలియదు. అక్కడ ఈవినింగ్ బులెటిన్స్ వస్తున్నాయి. పొద్దుటి పేపర్ మామూలుగా ఉన్నది. ఈవినింగ్ బులెటిన్స్లలో ఎమర్జెన్సీ డిక్లేర్డ్, మొత్తము నల్లటి బార్డర్ తోటి నల్ల అక్షరాలతోటి ఎమర్జెన్సీ డిక్లేర్డ్ అండర్ ఆర్టికల్ 356. లోపల పేజీ కొన్నాం, తలా ఒక పేపర్ కొనుక్కున్నాం. జనాలు ఎగబడి కొంటున్నారు, దొరుకుతలేవు. లోపల ఏంటంటే జేపీ అరెస్ట్ అయ్యి ఆయన పోతూ అన్న ఒకటే మాట వేసిండ్రు, వినాశకాలే విపరీత బుద్ధి. మొరార్జీ అరెస్ట్, వాజ్పేయి అరెస్ట్, ఎల్కే అద్వానీ అరెస్ట్, నానాజీ దేశ్ముఖ్ అరెస్ట్, మధులిమాయే అరెస్ట్, సిపిఎం నాయకులు అరెస్ట్. సిపిఐ వాళ్ళను ముట్టుకోలేదు, బికాస్ దే ఆర్ సపోర్టింగ్ మేడం అండ్ ఇందిరాగాంధీ. అందరు అరెస్టులని తెలిసింది. అప్పుడు మేము ఒక ఆటో పోతుంటే పిలిచి అందరం అందులో ఎక్కేసి మా పార్టీ ఆఫీసుకు పోయినాం. అక్కడ ఒక్క పురుగు లేదు. పార్టీ ఆఫీసు గేట్కు తాళం ఉన్నది పెద్దది, అది పోలీసు వాళ్ళు వేసిన తాళం. పార్టీ ఆఫీసుకు దూరంగా చెట్టు కింద ఆఫీస్ బాయ్ ఒకడు ఉంటాడు కదా, వాడు కూర్చున్నాడు భయంగా. వాడిని చూడంగానే వాడి దగ్గరికి ఉరికినాం. ఏంటంటే రాత్రి అందరిని అరెస్ట్ చేసిండ్రు సార్ మనోళ్ళను, పొద్దుటి నుంచి ఎవ్వరూ రాలేదు. పోలీసు వాళ్ళు మధ్యాహ్నం వచ్చిండ్రు,
అన్ని ఆఫీస్లో ఉన్న అన్ని పేపర్లు అవి అన్నీ పట్టుకపోయినరు, పుస్తకాలు పట్టుకపోయినరు. ఇంకో వాళ్ళే ఆ తాళం వేసిండ్రు. ఇది నెంబర్ 1 న్యూస్. రెండోది ఏంటంటే మన కామ్రేడ్ సికింద్రాబాద్లో ఉన్న యూత్ అండ్ స్టూడెంట్స్ ఒక 8 మందిని రాత్రి తీసుకొని పోయిండ్రు, రాత్రి 12 గంటలకు అని. ఇక మా వంతు ఉంటుందని మాకు తెలిసింది. మేమేం చేసినామనంటే అప్పుడు నేను మా యూనిట్కు సెక్రటరీని అక్కడ. ఓకే. నా దగ్గర మినిట్ బుక్స్ ఉంటాయి, బుక్స్లలో చర్చలు, నిర్ణయాలు, కాంటాక్ట్లు, అడ్రస్లు, అవి ఇంకా పార్టీ సాహిత్యం ఉంటుంది, జెండాలు ఉంటాయి. మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ ఇళ్లలోకి పోయి ఇళ్ళంతా క్లీన్ చేసుకోవాలి, వాటినన్నింటినీ ఎక్కడన్నా దాచిపెట్టాలి, చాలా దూరంగా తెలియని వాళ్ళ ఇంటో, వాళ్ళకు కూడా తెలియదు అవి ఇంటో, అక్కడ దాచిపెట్టాలి. రెండవది వరుసగా 4-5 రాత్రులు ఇండ్లల్లో పండుకోవద్దు. ఓకే. తర్వాత మనకు తెలుస్తుంది మనం అరెస్ట్ లిస్ట్లో ఉన్నామా లేదా ఏమిటి అని. ఇంటికి పోయి హడావుడిగా మూటలు కట్టడం మొదలు. ఇక మా తల్లిదండ్రులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టి, నేను చెప్పలేదారా ఇటువంటి వాటిల్లో పోతుంది, ఆ ఎర్ర జెండాలు ఏంది, ఆ ఎర్ర పుస్తకాలు ఏంది సార్. ఇక వాటిని అన్నిటినీ ముందు మనుషుల కంటే ముందు పుస్తకాలు, ఎర్ర జెండాలు, మా మినిట్ బుక్స్, తీర్మానాలని అండర్ గ్రౌండ్కి పంపించేసినాం. మేము కూడా ఎవరము ఇళ్ళల్లో ఒక వారం రోజులు లేరు. నేను ఉద్యోగిగా ఉండి కూడా ఆఫీసుకు కూడా పోలేదు, అక్కడ వచ్చి పట్టుకుంటే మళ్ళీ లేని. అప్పటికే నా మీద ఎంక్వైరీ అయింది, సిబిఐ వాళ్ళది హెచ్చరించిండ్రు వాళ్ళు. ఎమర్జెన్సీ డిక్లరేషన్ కంటే ముందే ఇట్లా మీరు చాలా యాక్టివ్గా ఉంటున్నారు, మీరు యువర్ ఏ ఎంప్లాయీ, ఉద్యోగము పోతుంది, జైలుకు పోతారు, మరి మీ ఇష్టము, వార్నింగ్ ఇస్తున్నా అంటే ఇక నేను లెక్క చేయలేదు అదంతా. ఇట్లా సంగతి. ఇది మా పర్సనల్ సంగతులు. మా నాయకులందరూ చాలామంది అరెస్ట్ అయ్యారు, సుందరయ్య గారు లాంటి వాళ్ళు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇదంతా అయ్యింది తెలుగు రాష్ట్రాల్లో. ఏం జరిగింది ఎమర్జెన్సీ? ఈ క్యాబినెట్ మీటింగ్లో ఎవరు సప్పుడే సంతకాలు పెట్టాను. ఇమ్మీడియట్గా ముందు వార్తాపత్రికల మీద నిషేధం, బ్యాన్ వచ్చింది. ఎటువంటి వార్తలు ప్రకటించరాదు, అగెనెస్ట్గా. దాదాపు అన్ని పత్రికలు, అన్ని భాషల పత్రికలు, ఎడిటర్లు కూడా సరెండర్ అయిపోయారు. ఒక్క పత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్ మాత్రం కాలేదు. దాని ఎడిటరు, దాని ఓనర్ ఏమో గోయంక, బిడి గోయంక, ఎడిటర్ ఏమో కుల్దీప్ నయ్యర్. ఈ పేర్లన్నీ మీకు తెలిసిన పేర్లే ఇవన్నీ. కుల్దీప్ నయ్యరు ఎడిటరు, ఓనర్ గోయంక. ఇక ఆ ఒక్క తెలుగులోనేమో వాళ్ళది ఆంధ్రప్రభ పత్రిక, వాళ్ళది అదే యాజమాన్యం. వీళ్ళు బోల్డ్గా ఉన్న సంగతులు ఉన్నట్టు రాయటం మొదలుపెట్టారు. మిగతా పత్రికలన్నింటినీ ఇందిరాగాంధీ సమావేశానికి పిలిచింది. అందరూ వణుక్కుంటూ వచ్చిండ్రు. ఆమె చెప్పిందంతా ఓకే, ఎస్ వి విల్ ఫాలో అని అన్నారు. తర్వాత కుల్దీప్ నయ్యరు తన ఆటోబయోగ్రఫీలో ఏమంటాడంటే, ఇందిరాగాంధీ వంగమంటే వీళ్ళు ఏకంగా పాదాభివందనాలే చేసారు. అట్లాంటి పరిస్థితి. రాజుకు మించిన రాజభక్తి అని ఒక మాట ఉంది. అంటే అంత భయం అన్నమాట. అందరినీ మీసా చట్టం కింద అరెస్ట్ చేసాను. మీ అంటే MISA, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అరెస్ట్ చేసాను. మన గోయంక మాత్రము ఒకే ఒక్కడు అన్నట్టు, నేను నీ ఆదేశాలను పాటించను, మీరు ఏమన్నా చేసుకోండి. చాలా డేరింగ్ సార్, చాలా డేరింగ్ అన్నాడు. ఆయన ఇంకొక మాట కూడా అన్నాడు, నేను నా జీవితాన్ని, నా ప్రస్థానాన్ని, నా అభివృద్ధిని మొదలుపెట్టింది ఒక ఖాళీ చెంబుతోటి మద్రాసుకు పోయి అక్కడ వ్యాపారాలు చేసి ఈరోజు నేను ఇంత విస్తరించిన. మీరు నన్ను నాశనం చేస్తే మళ్ళీ ఖాళీ చెంబు పట్టుకొని మా రాజస్థాన్కి వెళ్ళిపోతా, కానీ నేను మాత్రం లొంగను అని ఆయన. ప్రెస్ ఫ్రీడమ్ అప్పుడు అన్ని హక్కులు, ఒక జీవించే హక్కు పేరుకే ఉన్నది కానీ అది కూడా వాస్తవానికి లేదు. సంజయ్ గాంధీ అంతా నడిపించేదంతా ఆమె కొడుకు సంజయ్ గాంధీ. ఇండియన్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్ దొరకకుండా కోత విధించారు దానికి.
అదేంటిది ప్రింటింగ్ ప్రెస్ నడవకుండా ఎలక్ట్రిసిటీ కట్ చేసిండ్రు, వాటర్ కట్ చేసిండ్రు. అయినా గోయంకా మాత్రము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ ఒక్క పత్రిక మాత్రము నిలబడింది. సంజయ్ గాంధీ ఎంబడి కొంతమంది కాకస్ అని అనేవాళ్ళు, అంటే ఒక గ్రూప్ అన్నమాట. ఈ బన్సీలాలు, విసి శుక్ల ఇట్లాంటి వాళ్ళు. ఇక్కడ కొత్త రఘురామయ్య అని ఒక ఆయన ఉండే, ఆయన సంజయ్ గాంధీ చెప్పులు కూడా మోసిండు. ఆయన తిరుపతికి వస్తే ఈయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఆయన చెప్పులు తీసుకొని పెట్టిండు. అంటే ఎంత దాసోహ పరిస్థితి ఉన్నదో మీరు. అప్పుడు మన రాష్ట్రంలో జలగం వెంగళరావు ముఖ్యమంత్రి. ఆయన కమ్యూనిస్టు వ్యతిరేకి. ఆయన మొదటి నుంచి ఈ ఎమర్జెన్సీ ఆధారంగా ఆయన బోలెడని ఎన్కౌంటర్లు చేసిండు, అనేక మందిని జైళ్లలో పెట్టిండు, అన్ని పార్టీల వాళ్ళను. 78 ఎన్కౌంటర్లు ఏదన్నట్టుగా చాలా ఎన్కౌంటర్లు జరిగినాయి. జంపాల చంద్రశేఖర ప్రసాద్, జార్జి రెడ్డి తర్వాత అంతటి విద్యార్థి నాయకుడు, ఆయనను, నీలా రామచంద్రయ్యను, తర్వాత రామనరసయ్యను, ఇంకా వాళ్ళందరినీ నగరంలో పట్టుకున్నారు. అంటే నీలా రామచంద్రయ్య, చంద్రశేఖర్ ప్రసాద్ను విజయవాడలో పట్టుకున్నారు. మెదక్ జిల్లాలో ములుగు అడవులలో కాల్చేసిండ్రు. తర్వాత ఇతను రామనరసయ్య ఇంకా కొంతమందిని పట్టుకొని వరంగల్ అడవులలో కాల్చేసిండ్రు. ఎన్కౌంటర్లు పుష్కలంగా జరిగినాయి. పోలీసు వాళ్ళ రాజ్యమే ఏర్పాటైంది మొత్తం. ఆ రకంగా ఇక్కడ చాలా తీవ్రంగా ఉండే. ఎమర్జెన్సీలోనే దేశంలో మొట్టమొదటిసారిగా రాజకీయ ఖైదీలను ఇద్దరిని ఉరిదీసిండ్రు. వాళ్ళు కిష్టా గౌడ్ అండ్ భూమయ్య. మన దగ్గర ముషిరాబాద్ జైల్లో. ఆ రోజు మొట్టమొదటిసారిగా రాజకీయ ఖైదీలను ఉరిదీసిండ్రని చెప్పి దేశంలో ఉన్న అన్ని జైళ్లలో ఎంతమంది అయితే మీసా డిటెన్యూస్ ఉన్నారో అందరూ నిరాహార దీక్ష చేసి ప్రభుత్వానికి తమ వ్యతిరేకత తెలిపిండ్రు. అదొక ఎమర్జెన్సీ వల్ల జరిగింది. మామూలుగా అయితే వాళ్ళ ఉరి శిక్ష అమలు కాకపోయేది. అది సంజయ్ గాంధీ చేసిన దురాగతాలలో 2 చాలా ముఖ్యమైనవి. ఒకటి టర్క్మెన్ గేట్, రెండోది ఫ్యామిలీ ప్లానింగ్. టర్క్మెన్ గేట్ అనేది జామా మసీద్ దగ్గర ఒక పెద్ద స్లమ్ ఏరియా, ముఖ్యంగా ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. సంజయ్ గాంధీ సిద్ధార్థ శంకర్ రే అని చీఫ్ మినిస్టర్ ఆఫ్ బెంగాల్ కూడా ఈ కాకస్ గ్రూప్లో ఉండేవాడు. ఆ ఏరియాను, ఆ స్లమ్ ఏరియాను తీసేసి దాన్ని ఒక నందనవనంగా ఏర్పాటు చేయాలి అని చెప్పి బుల్డోజర్లు పెట్టి ఎటువంటి ప్రకటనలు లేకుండా ఆ టర్క్మెన్ ప్రాంతాన్ని, టర్క్మెన్ గేట్ ఒకటి ఉంటుంది అక్కడ, అది లాహోర్కు పోయే గేట్, అది నోటీస్ ఇచ్చి వితిన్ 2 డేస్లో బుల్డోజర్లను పంపి మొత్తము చేసిండు. ఆయన ఉద్దేశం ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద స్టార్ హోటళ్ళు, పెద్ద పెద్ద పార్కులు అవి ప్రజలందరూ మొత్తుకుంటే, వాళ్ళంతా గరీబ్ వాళ్ళు, మొత్తుకుంటే మీకు నోయిడా అవతల మీకు కాలనీలు కట్టిస్తున్నాము అందులో ఢిల్లీ, వీళ్ళందరూ నువ్వు అక్కడ కట్టిస్తే మేము 40-50 కిలోమీటర్ల రోజు ఎట్లా ప్రయాణం చేస్తాము, మా బస్ టికెట్ల, రైలు టికెట్లు ఎట్లా, మేము అంత దూరం నుంచి ఎట్లా పని చేసుకొని మళ్ళీ వెనకకు పోతాము అని ప్రజలు తిరుగుబాటు చేసిండ్రు. అప్పుడు పోలీస్ కాల్పులు జరిగినాయి, అత్యాచారాలు జరిగినాయి, రేపులు జరిగినాయి. దీని వెనక యూత్ కాంగ్రెస్ ఉన్నది. సంజయ్ గాంధీ యూత్ కాంగ్రెస్ ఒకటి స్టార్ట్ చేసినండి. ఇది పెద్ద ఏమంటారు, ఒక ఘోరమైన పరిస్థితి. రెండోది ఫ్యామిలీ ప్లానింగ్ ఫోర్స్గా. మొత్తము పెళ్లి కానీ బ్రహ్మచారులు సెకండ్ షో సినిమా చూసి వస్తుంటే వాళ్లకు ఫ్యామిలీ ప్లానింగ్ చేసిండ్రు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బెదిరించిండ్రు, నీకు ఇంక్రిమెంట్ ఉండదు, ప్రమోషన్ ఉండదు అని. మొత్తము ఎన్ని వేల మందిని చేసిండ్రు అనేది కూడా లెక్కలు ఉన్నాయి. ఏంటి సార్ దాని మోటివ్ ఏంటి, ఎందుకు బలవంతంగా చేయించడం వాళ్ళు? సంజయ్ గాంధీ ఉద్దేశం ఏమిటంటే ఈ దేశ జనాభా అనేది అభివృద్ధికి ఆటంకం. కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేస్తే బాగుంటుందని. కానీ వాస్తవానికి పాపులేషన్ కూడా ప్లస్ పాయింట్ అన్న కోణం కూడా ఒకటి ఉన్నది.
కానీ ఆయన ఏంటంటే ఈ రకంగా ఆయనకు తోచింది ఈ రెండిటి వల్ల ఎమర్జెన్సీ ఇప్పుడు మామూలు ప్రజలకు హక్కులు, ప్రజాస్వామ్యము, రాజ్యాంగము అర్థం కాదు. కానీ వాళ్ళ జీవితాలలో ఈ రకంగా దెబ్బతాకి వాళ్ళ వ్యక్తిగత స్వాతంత్రాన్ని దెబ్బతీసేసరికి అప్పుడు అది ఎమర్జెన్సీ వ్యతిరేకత పెళ్ళుబికింది. అది ఈ రెండు కారణాలతోటి. తర్వాత ఎమర్జెన్సీలో జరిగిన దారుణాలలో ఒక 3 సంగతులు చెప్పుకోవాలి. ఒకటి, మొత్తం రైల్వే సమ్మెకు నాయకుడైనటువంటి జార్జ్ ఫెర్నాండెస్ అందరు దొరికింది కానీ జార్జ్ ఫెర్నాండెస్ మాత్రం దొరకలేదు. అతను ప్రజలల్లో దేశమంతా నిరంతరంగా తిరుగుతూ ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాన్ని ఆయన నడుపుతూనే ఉన్నాడు. ఆయన దొరకలేదు, రైల్వే స్ట్రైక్ చేసిండు అన్న కక్షతోటి వాళ్ళ తమ్ముడు లారెన్స్ ఫెర్నాండెస్ బెంగళూరు నగరంలో ట్రేడ్ యూనియన్ లీడర్, అతన్ని అరెస్ట్ చేసి చెప్పు నీకు తెలుసు మీ అన్నయ్య ఎక్కడ ఉన్నాడు, అతని ప్రతి కీలు ఇరిగిపోయేటట్టు చిత్రహింసలు పెట్టారు. అతను లేచి నిలబడలేడు, కూర్చోలేడు. అయినా అతను రహస్యం చెప్పలేదు. అతన్ని ఏ జైల్లోనైతే పెట్టినరో పక్కన మధులిమాయ ఉన్నాడు, అద్వానీ కూడా ఉన్నాడు. వాళ్ళు కేంద్ర హోమ్ మినిస్టర్కు లెటర్స్ రాసిండ్రు, ఇతన్ని ఈ రకంగా చిత్రహింసలు పెడుతున్నారు, చచ్చిపోతాడు అతను అని. ఆ ఉత్తరాలకు కూడా జవాబు లేకుండా అయింది. లారెన్స్ ఫెర్నాండెస్ను ఆ రకంగా అయితే స్నేహలతా రెడ్డి అని మన పట్టాభిరామరెడ్డి వైఫ్, ఆమె సంస్కార సినిమాల్లో నటించినందుకు రాష్ట్రపతి అవార్డు గ్రహీత. ఆమె పెద్ద పాపులర్ ఫిగర్, పెద్ద సోషలైట్. ఆమెను కూడా మేడే రోజు జెండా ఎగరేస్తుంటే ఆ రోజు ఆమెను అరెస్ట్ చేసిండ్రు స్నేహలతా రెడ్డి. ఆమెను శారీరకంగా కాదు కానీ మానసికంగా చిత్రహింసలు గురి చేస్తే ఆమె ఆస్తమా పేషెంట్. ఆమె మందులు దొరకలేదు. ఆఖరికి చచ్చిపోయే దశలో బద్నామవుతాము అన్న భయంతో ఆమెను జైలు నుంచి విడుదల చేస్తే 3వ రోజు 4వ రోజు ఇంటికి పోయిన తర్వాత చనిపోయింది. ఆమె జైలు జీవితం ఏ రకంగా ఉన్నది, జైల్లో ఎట్లా ఘోరాలు జరిగినాయి అనేది ఆమె ప్రతిరోజు డైరీ రాసింది. ఆ జైలు డైరీ ఒక్కటే సాక్ష్యం ఎమర్జెన్సీ ఎంత ఘోరంగా ఉండేది, నియంతృత్వం అనేది ఎట్లుంటుంది అని చెప్పడానికి. అది తెలుగులో అంపశయ్య నవీన్ కూడా ఒక చీకటి రోజులు అని ఒక నవల రాసిండు. అది ఒకటి. సో తర్వాత ఇంకోటి, తరిమిల నాగిరెడ్డి పేరు మీకు తెలుసు కదా, విప్లవ నాయకుడు. ఆయన వెంకటరామయ్య అన్న వేరే పేరుతోటి ఉస్మానియా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత వార్త ఈతలకు వచ్చింది ఏంటంటే నాగిరెడ్డి గారు ఇంత గొప్ప అని. ఆయన ఒకప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు. ఆయన తర్వాత సుందరయ్య గారి తర్వాత అంత గొప్ప ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు. అంత నాయకుడు. తాకట్టులో భారతదేశం బుక్ చాలా గొప్ప బుక్ అది. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ ఎకనామిక్స్ స్టూడెంట్ ఆయన. సో ఆయన చనిపోయారు. అయితే ఆయన శవంని పట్టుకుందామని చెప్పి కూడా ప్రయత్నాలు చేశారు. అప్పుడు నీలం సంజీవరెడ్డి రాజకీయాల్లో లేడు, తర్వాత ప్రెసిడెంట్ అయింది. ఆయన అనంతపురంలో ఉంటే అది అనంతపురం తీసుకుపోయినప్పుడు పోలీసు వాళ్ళని కోపడ్డాడు. ఆయన చచ్చిపోయినోడి మీద కూడా ఇంకా నిఘా అయిందే. ఎట్లాగూ మరి బతికున్నంత కాలం మీరు వేధించిండ్రు, బాధ పెట్టిండ్రు, ఇప్పుడు చనిపోయిండు, ఇప్పుడు కూడా ఇంకేం నిఘా అంటే జలగం బెంగాలరావు ఆధ్వర్యంలో ఏ రకంగా పరిస్థితి ఉందనేది ఇది. ఇక చివరికి వస్తుంది, ఎంతకంటే ఎక్కువ చెప్పదు. మేడం గాంధీ ఏం ఆలోచించిందంటే ఎన్నికలు పెట్టాలి. ఒక్కసారి ఎన్నిక అయిందంటే మళ్ళీ 10-15 ఏళ్ళ వరకు ఎన్నికల జోలికి పోవద్దు. పార్లమెంటరీ సిస్టమ్ బదులు ప్రెసిడెన్షియల్ సిస్టమ్ పెట్టి తను ప్రెసిడెంట్గా మళ్ళీ ఒక 20 ఏళ్ల వరకు పోవద్దు. ఈ నిర్ణయం ఎన్నికలకు నిర్ణయం తీసుకుంది. దీనికి ఇంకో కారణం ఏంటంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఇందిరాగాంధీని ఖుష్ చేయాలని, అమ్మ నువ్వు ఎన్నికలు పెట్టు, మొత్తం ఫుల్ హవా నీ వైపే ఉన్నది, ఇట్లా గెలుస్తావు నువ్వు, 540లో దాదాపు 500 నీకే వస్తుంది, ప్రజలంతా నిన్ను జేజేలు కొడుతుండ్రు,
అని రిపోర్ట్. అయితే సంజయ్ గాంధీ మాత్రం అస్సలు ఎన్నికలన్న మాట నువ్వు తీయకు, దీన్నే ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్గా చేసి ఎన్నికలు లేవు ఏమి లేవు, అది చైనాలో 15 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయట, అట్లా చేద్దాము అని తల్లి కొడుకుల మధ్యన పెద్ద గొడవ అయ్యింది. మరి నిజమెంతో కానీ సంజయ్ గాంధీ తల్లిని కొట్టిండు అన్న వార్తలు ఇప్పటికీ ఉన్నాయి. ఓకే. సంజయ్ గాంధీ మాట వినకుండా ఆమె ఎన్నికలు పెట్టంగానే మొత్తం ఉత్తర భారతదేశము ఇతర రాష్ట్రాలల్లో ఒక దక్షిణాదిల తప్ప మొత్తం కాంగ్రెస్ తుడిచిపెట్టకపోయింది. ప్రజల యొక్క సత్యాగ్రహము, నిజమైన ఆగ్రహము ఎన్నికల ద్వారా, ఓటు హక్కు ద్వారా ఈతలకు వచ్చింది. ఇక మేమంతా ఎన్నికలలో పనిచేసినాం, అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనతా పార్టీకి సపోర్ట్ చేసినాం మేము. ఇక ఎన్నికల రిజల్ట్ రోజు దేశం మొత్తం రేడియోల చుట్టూ కూర్చున్నది. అప్పటికి ఇంకా టీవీలో పెద్దగా ఏమీ లేవు, కూర్చుంది. ఇక వార్తలు రావటం మొదలు పెడితే మొత్తం కాంగ్రెస్ స్వీప్. ప్రజలకు కావాల్సింది ఏంటంటే తల్లి కొడుకుల సంగతి ఏంటిది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏంటంటే ఆవు దూడ. ఆవు సంగతి ఏంది, దూడ సంగతి ఏంది. అందరు రిజల్ట్స్ వస్తున్నాయి. అందరం రాత్రి 1 గంట వరకు ఇట్లా కూర్చున్నాము. సరే కాంగ్రెస్ స్వీప్ అవుతున్నది మంచిదే, వీళ్ళ సంగతి ఏంది, అసలైన మూల విరాట్టుల మూల విగ్రహాలు రిజల్ట్ను ఆపినరు. ఆపి ఇందిరాగాంధీ ఏం చేసింది, ఆర్మీ చీఫ్ను కాంటాక్ట్ చేసింది, జనరల్ మానెక్ షా. అతను అప్పుడు ఏదో పని మీద ఆగ్నేయ ఆసియా దేశాలలో ఉన్నాడు. ఆయన ఎందుకు పోయిండు తెలియదు. మిలిటరీ రూల్ పెడదామా ఎట్లా అని డైరెక్ట్గా మానెక్ షాని అడిగింది. కుదరదు కాక కుదరదు, అది పాకిస్తాను లాటిన్ అమెరికా లాంటి దేశాలలో సాధ్యమవుతుంది కానీ ఈ దేశంలో కుదరదు. ఇది చాలా చైతన్యమైన దేశం, ఇది ప్రజాస్వామ్య దేశం, ఇది మొదటి నుంచి. ఇక్కడ అంత ఈజీ కాదు. అయినా మేము వీఆర్ నాట్ రెడీ, మేము ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తాం. ఆమె కాంటాక్ట్ చేసింది. చేసిన తర్వాత ఇక లాభం లేదు అనుకున్నప్పుడు సరే రిజల్ట్ డిక్లేర్ చేయండి అని వాళ్లకు ఏంది ఆ ఎలక్షన్ కమిటీ దాన్ని ఏమంటారు, రాత్రి 2:30కో 3కో తల్లి కొడుకులు ఆవు దూడ 2 పోయినాయి అని వార్త వస్తే అప్పుడు మేమంతా మధ్యరాత్రి వీధుల్లోకి చేరి మిఠాయిలు పంచుకొని ఎగిరి సంతోషపడ్డాము. తెల్లారి మేడం మళ్ళీ అప్పుడే ఎమర్జెన్సీ రద్దు చేస్తున్నా అని ఇందిరాగాంధీ ప్రకటించింది. నేను ఇంత సుదీర్ఘంగా ఎందుకు చెప్తున్నానంటే 50 సంవత్సరాలు ముగిసింది, ఇప్పటికి కూడా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. రాజ్యాంగానికి విలువ లేవు, రాజ్యాంగం యొక్క నియమాలన్నింటినీ ఉల్లంఘించబడుతున్నాయి. ప్రజాస్వామ్యం ఇక్కడ సంపూర్ణంగా ఏం కొనసాగుతలేదు. మళ్ళీ నియంతృత్వం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇక మేమంటే మా తరం అయిపోయింది. ఇప్పుడు నేను 74 సంవత్సరాలు నేను. సో ఇప్పుడు ఏ యంగ్ మీలాంటి యువతరం ఉన్నదో మళ్ళీ వచ్చే తరాలు ఏవైతే వాళ్ళు ఉన్నారో దీన్ని ఒక అనుభవంగా తీసుకొని దేశంలో ప్రజాస్వామ్యం దెబ్బతినకుండా, నియంతృత్వం రాకుండా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరించటం కోసం నేను ఇంత సుదీర్ఘంగా నా అనుభవాలు చెప్పడం జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా అంటే అప్పటి విషయాలు ఈ జనరేషన్ చాలా మనకు తెలియదు కాబట్టి అప్పుడు ఏం జరిగింది, ముఖ్యంగా ఇండియా వైడ్గా ఏం జరిగింది, తెలుగు రాష్ట్రాల్లో ఏం జరిగింది, అసలు ఆ మొత్తం ప్రాసెస్ని అంతా చాలా కళ్ళకు కట్టినట్టు చెప్పారు. ఈవెన్ ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.